పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పాపాన్ని కుష్టు వ్యాధితో పోలుస్తుంది. కుష్టు వ్యాధిలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా? ఒకవేళ ఒక వ్యక్తి చెయ్యికి కానీ కాలుకు కానీ కుష్టు వ్యాధి వస్తే, ఈ చేతికి కుష్టు వ్యాధి వస్తే, కాలుకు కుష్టు వ్యాధి వస్తే, కాలుకు ఇనప మేకు గుచ్చుకున్న స్పర్శ తెలీదు. పాపం చేసేవాడికి కూడా స్పర్శ తెలియదు. ఓ తమ్ముడు, ఇటువైపు బొగ్గుందో చూసారా? రంధ్రం పడింది. కర్చీఫ్తో ఇలా కప్పుకొని వచ్చాడు. ఇట్లా కప్పుకున్నాడు. ఏంటి తమ్ముడు అన్నాను. క్యాన్సర్ వచ్చిందయ్యా అన్నాడు. ఇట్లా తీసాడండి. 2 అడుగుల దూరంలో ఉన్న నాకు దుర్వాసన. ఏమైంది తమ్ముడు? తల్లి చెప్తుంది, గుట్కాలు తిని చంపకు క్యాన్సర్ వచ్చిందయ్యా అంటాడాడు. ఆడంటున్నందుకు నన్ను క్షమించండి. నేను గుట్కాలు తినకుండా పాటండు అయ్యో, నేను గుట్కాలు తినకుండా పాటండు అయ్యి. ఒరే, ఆల్రెడీ క్యాన్సర్ వ్యాధి వచ్చిందిరా నీకు. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావు. కనీసం ఇప్పుడైనా మానాలనిపించట్లేదా? ఇప్పుడైనా బ్రతుకును దిద్దుకోవాలని అనిపించట్లేదా? పాపం కుష్టు వ్యాధి లాంటిది. స్పర్శ నీకు తెలియదు. చివరికి నీ ప్రాణాన్ని కోల్పోతున్న సంగతి కూడా నీకు తెలియదు. స్పర్శ సృహ ఉండదు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, మీలో ఎవరైనా పాపపు కుష్టుతో ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చారేమో, తస్మాత్ జాగ్రత్త. పోర్నోగ్రఫీ కుష్టుతో వచ్చారేమో, జాగ్రత్త. అక్రమ సంబంధాలనే కుష్టుతో వచ్చారేమో, జాగ్రత్త. బెట్టింగ్ అనే కుష్టుతో వచ్చారేమో, జాగ్రత్త. జారత్వం అనే కుష్టుతో వచ్చారేమో, జాగ్రత్త. జీవితాన్ని చిదిమేస్తాయి. బిడ్డలారా, అందుకనే ప్రతిరోజు అడగండి, దేవా నాకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, వెండి బంగారాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ పాపంలో పడకుండా పవిత్రంగా బ్రతికే జీవితాన్ని నాకు వరంగా దయచే ప్రభా. ఏ బురదలో నా కాలు జారకూడదు, ఏ అపవిత్రతలో నేను కాలు జారకూడదు ప్రభా. నీ కొరకు బ్రతుకున్నట్లుగా నన్ను బ్రతికించయ్యా అని ప్రతి క్రైస్తవుడు ప్రతి దినం ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో చేసేవారిగా ఉందుముగాక.